హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను. ప్రజెంట్ నవేడేస్ యూత్ చాలామంది ఈ ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టట్లేదు. అయితే వారికి మనం పెద్దవాళ్ళుగా ఒక పాత్ చూపించాలి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ యొక్క పేరు, మీ యొక్క ఎక్స్పీరియన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి క్లుప్తంగా చెప్పండి సార్. నా పేరు సీతారామయ్య అండి. నేను సిటీఆర్ఐలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా చేసి రిటైర్ అయ్యాను. గత 40 ఏళ్ళ నుంచి వాకింగ్, ఎక్సర్సైజు, యోగా చేస్తున్నాను. 50 ఇయర్స్ దాటిన తర్వాత నా వయసు కొంచెం లిమిటెడ్ ఫుడ్తో, నేను ఎక్కువగా ఎక్సెస్ ఫుడ్ లేకుండా, ఆయిలీ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్తో, మిగిలిన బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పటివరకు. అంటే మీరు ఎక్సర్సైజ్ అంటే ఏమి ఎక్సర్సైజ్ చేసేవారు? యోగా చేసేవాడిని, ప్రాణాయామం, ఆసనాలు అవన్నీ వేసేవాడిని. మామూలు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ 5కి వస్తాను. వచ్చి వాకింగ్ 45 మినిట్స్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తుంటాను. మీరు ప్రజెంట్ యూత్కి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మెయిన్ బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉంటే చాలండి. చేసి లిమిటెడ్ ఫుడ్ అంటే వయసులో తినొచ్చు అరిగేంతకాలం, బట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్సెస్ తీసుకోకుండా, మనం సపోజ్ 4 కేజీలు తినాలని ఉందనుకోండి, 3/4 అంటే 3 కేజీస్ తింటే చాలు. అందుకని ఎక్సెస్ ఫుడ్ ఆల్వేస్ ఈజ్ హార్మ్ఫుల్ టు ది బాడీ. నా పేరు ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎక్స్ ఆర్మీ రిటైర్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను, పంచాయతీరాజ్లో. ప్రజెంట్ యాజ్ పర్ ఆర్మీలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ చేయడం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రాత్రి పడుకునేంత వరకు కూడా ఒక డిసిప్లిన్గా అంటూ ఉంటాము. సో అదే డిసిప్లిన్ కూడా లైఫ్లో వస్తుంది. చాలామంది చెప్తారు హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఈ రోజుని మన దగ్గర వెల్త్ ఉంది కానీ హెల్త్ లేదు. సో అది కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ వేకప్ అయ్యి గ్రౌండ్కి వచ్చి మీ శరీరాలు తగినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం అందరికీ బాగుంటుంది. అలాగే మీరు చేయడం వల్ల మీ తర్వాత మీ పిల్లలకి కూడా అది డిసిప్లిన్ అలవాటు పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా గ్రౌండ్కి వచ్చి నేర్చుకోవడం చేయడం చేస్తుంటారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళందరూ కూడా మనదంతా కూడా డెవలప్మెంట్ కంట్రీ టైప్లోనూ అందరం కూడా మరీ వెనకాల పరిగెడుతున్నాం. సో కాబట్టి మనందరం ఈ హెల్త్ అనేది మర్చిపోయి వెల్త్ వెనకాల పరిగెడుతున్నాం. కాబట్టి దీనికి కూడా మీరు చేస్తేనే మీ పిల్లలు చేస్తారు. మీరు ఎలా సంపాదిస్తున్నారు మిమ్మల్ని చూసి మీ పిల్లలు సంపాదిస్తారు. అలాగే ఆరోగ్యం మీరు ఎలా చేస్తారు, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మీ పిల్లలు కూడా అలా చేస్తారు. కాబట్టి రేపు రాబోయే తరానికి మీరు ఇచ్చే ఒక గొప్ప కానుక ఈ ఆరోగ్యం అనేది. కాబట్టి మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. అంటే ఒక సామెత గుర్తొస్తుంది, వెనక గేదె చేలో వేస్తే దూడ గట్టను వేస్తుందా అంటే మనం మన పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అనేటటువంటి ప్రిన్సిపల్ని వీలైనంత మట్టుకి, ఇప్పుడు నోవేడేస్ సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు లేట్ నైట్ వర్క్ చేస్తున్నారు, దానికి మనం ఇంకేం చేయలేము. మిగిలిన వాళ్ళు మాత్రం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్. మన పిల్లలకి మనం ఏం చేస్తే అదే ఆదర్శంగా ఉంటుంది. వెల్ సెడ్ సార్. అలాగే మరి నేను చూశాను, విన్నాను, చాలా సంతోషం. మరి మిలిటరీలో ఒక మంచి సర్వీస్ అందించి మరి అదే స్ఫూర్తితో ఈ రోజున మా అందరికీ కూడా చక్కని ఎక్సర్సైజ్ చెప్తున్నారు. చాలా సిస్టమేటిక్గా ఉంది, ఏదో అల్లటబ్బగా ఆషామాషిగా చేయడం కాదు, చాలా బాగా చెప్తున్నారు. చాలా సంతోషం అండి. మరి మా గ్రూప్ అందరి తరపున మీకు ప్రత్యేకంగా అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా గట్టిగా క్లాప్స్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మోహన్ రాజు. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్డ్. 62 ఇయర్స్ ఏజ్ నాది. గత 35 సంవత్సరాలుగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వాకింగు, ఎక్సర్సైజులు, జిమ్ అన్నీ చేస్తాను. యూత్కి ఇచ్చేది ఒకటే అంటే ఎర్లీ వేకప్ అనేది ఉంటే యూత్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. ప్రొద్దుటే లేగటం, గ్రౌండ్కి రావటం అనేది ముఖ్యం. అది అలవాటు చేసుకుంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది. వెరీ గుడ్. వెల్. నా పేరు చంద్రరావు అండి. నా వయసు 56 సంవత్సరాలండి. నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను. అది గత 4-5 సంవత్సరాల నుంచి కూడా గ్రౌండ్కి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఫస్ట్ వాకింగ్ చేస్తూ, తర్వాత
నేను ఒక ఇంకా అతను చేస్తుండగా అలాగా అందరము గ్యాదర్ అయ్యి అందరము ఇలాగా చేస్తూ ఉన్నాము. చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రకరకాల అలవాటు చేసుకోవడం కంటే యూత్ ఆలోచించండి. మీరు పొద్దున్నే వచ్చి వాకింగ్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. కానీ ఏ అలవాటు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. మీరు భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ ముందుకి బాగా వాకింగ్ చేసుకుంటూ ఇంక మీరే కాకుండా నలుగురికి కూడా నేర్పాలని కోరుకుంటున్నాను. మా యూత్ కూడా చాలామంది యూత్ అంటున్నాను, నేను అంతా పెద్దవాళ్ళు కూడా ఉన్నాము, అంటే మేమంతా యూత్గా మాట్లాడుకుంటూ ఉంటాము. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మీ అనుకూలమైన సమయంలోనూ వచ్చి ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు సాంబశివరావు. నేను టీచర్ ఎడ్యుకేషన్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. తర్వాత వయసు 75 సంవత్సరాలు. డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను మార్నింగ్ 5:30 to 7. తర్వాత నేను యూత్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి, కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఆల్కహాలు స్మోకింగ్ ఎవరు అలవాటు చేసుకోవద్దు. స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చి శివకేశవుడు. నా ఏజ్ వచ్చి 44 years. నేను ఈఏటీ హాస్పిటల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా ఈ గ్రౌండ్కి వచ్చి నేను 8 years నుంచి ఇదే యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. అంటే ఉదయం ఏ ఎనర్జీతో స్టార్ట్ చేస్తామో ఎండింగ్ అదే ఎనర్జీతో నేను ఫుల్ స్పీడ్గా ఉంటాను. అయితే గత 24 years నుంచి కూడా నేను ఇదే ఎక్సర్సైజు మెయింటైన్ చేస్తున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు కూడా మంచి స్టేబుల్గా ఎక్సర్సైజు ఎప్పుడు బాగా చేస్తూ ఉంటాను. అదే నా పిల్లలు కూడా నేర్పించాలి. అలాగే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఇదే యాక్టివిటీస్ ఇదే ఎక్సర్సైజ్ నేర్పిస్తే వారి ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది, వారు ఇంకా మంచి ఆరోగ్యంతో ఉంటారని నేను అడ్వైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎల్వి బాలకృష్ణ. నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నా ఏజ్ వచ్చి 52 years. నేను ఎర్లీ అవర్స్ ఇలా గ్రౌండ్కి వచ్చి నేను ఎక్సర్సైజ్ చేస్తుంటాను. మనం యూత్ కూడా ఒక ఐకాన్గా ఉండాలన్న ఉద్దేశంతోనే మనం ప్రజెంట్ ఉన్న డేస్ని బట్టి మనం యూత్కి ఒక చూపించాలి మనం ఏంటి అన్నది. ఈ ఉన్న జింక్ ఫుడ్స్ అవి తినేసి యూత్ అంతా రకరకాలుగా తయారైపోతున్నారు. అది తగ్గించుకొని ఆరోగ్యం మహాభాగ్యంగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఎర్లీ అవర్స్ గ్రౌండ్కి రావడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే అలా ఆరోగ్యం చాలా ఉన్నతంగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.